దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. కుర్చీలు లేని వాళ్ళంతా దయచేసి ఇక్కడ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అరుణోదయ కాంగ్రెస్ ఉన్నాయి కదా, కూర్చొని మిగతా వాళ్ళకి చేసి ఇవ్వండి. అరుణోదయ కాంగ్రెస్ అందరూ ముందుకొచ్చి కూర్చోండి. మీరంతా కూడా బయట ఉన్న వాళ్ళంతా లోపలికి వచ్చి కూర్చోవాలి. కాంగ్రెస్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఉస్మానియా యూనివర్సిటీలో పొరుగు పోసుకున్నది కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ ఆలోచనతో ప్రారంభమైంది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. ఆనాడు కొంతమందిని కూడదీసి ఇందులో పాడేవాళ్ళెవరు, ఇందులో ఆడేవాళ్ళెవరు, అట్లా ఒక టీంగా కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కామ్రేడ్ రామసత్తయ్యను, కామ్రేడ్ గూడ అంజనీను, అట్లనే కామ్రేడ్ చలపతన్నను, కామ్రేడ్ లలితక్కను, కామ్రేడ్ యలవర్తి రాజేంద్ర ప్రసాద్ అన్నను, వీళ్ళందరితో కూడుకుని ఒక టీంగా సమావేశమై అట్లా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యను మొదలుపెట్టినటువంటిది కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్. అట్లా ప్రారంభమై ఆ తర్వాత ఎమర్జెన్సీ చీకటి రోజులను ఆ నిర్బంధాన్ని సైతం తట్టుకొని ఆ ఎమర్జెన్సీలోనే కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ను, కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ కు గురువుగా ఉన్నటువంటి కామ్రేడ్ నీలం రామచంద్రయ్యను ఎమర్జెన్సీలో ఖమ్మం జిల్లాలో ఇల్లందు అడవుల్లో కాల్చి చంపబడ్డారు. ఆ తర్వాత రాష్ట్రమంతా తిరుగుతూ ఆనాడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజల మధ్యకు పోవడానికి ఏ కళారూపాలైతే ప్రజల దగ్గరికి చేరువవుతాము అనేటువంటి ఆలోచనతో వీధి నాటకాలు, భూమి భాగవతాలు, పల్లె సుత్తులు ఇట్లాంటి కళారూపాలతో రాష్ట్రమంతా తిరుగుతూ ఎమర్జెన్సీలో అసూలు బాసినటువంటి వాళ్ళ అమరత్వాన్ని ఎత్తిపడుతూ రాష్ట్రమంతా కూడా కలియదిరిగింది అరుణోదయం. ఆ సందర్భంలోనే అంతకంటే ముందుగా పాటలు పాడుతున్నటువంటి మాతరం, అప్పటి నుంచి మేము కూడా వాళ్ళ టీంతో రాష్ట్రమంతా తిరుగుతూ ఆదివాసీల సమస్యను, మతోన్మాదాన్ని, సారా వ్యతిరేక పోరాటాల్లోనూ, మహిళా సమస్యల్లోనూ ఒకటో రెండా అనేక సమస్యల్ని లేవనెత్తుతూ ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేద్దామనే పాటల రూపంలో, మాటల రూపంలో, ఆటల రూపంలో అరుణోదయ పనిచేస్తూ ముందుకు సాగుతూ వచ్చింది. అట్లనే మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి కొనసాగింపుగా జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక భూమిక పోషించింది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొంది, కేసులు, జైళ్లు, ఆఖరికి అరుణోదయ ఆఫీస్కు తాళాలు. అయినా అరుణోదయ ఈ ప్రస్థానాన్ని ఆపలేదు. మునుముందుకు సాగుతూ ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు గారు అన్నట్టు పాలపిట్టల గుంపుగా ఈ అరుణోదయను ముందుకు తీసుకుపోతూ ఇవాళ ఇక్కడ 50 ఏళ్ల ప్రస్థానం యొక్క మహాసభల్ని ఇక్కడ జరుపుకునేటువంటి పరిస్థితి ఉంది. 2016లో సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి 42వ అరుణోదయ మహాసభల్ని జరుపుతున్న సందర్భంలో మిగతా అరుణోదయాన్ని కూడా స్వాగతిస్తూ అందరము ఒకే మహాసభగా జరుపుకుందామని చెప్పేసి ఆహ్వానించడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా అందరికీ కూడా ఆహ్వానాలు
పంపి ఉన్నాము. వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా విప్లవ సుస్వాగతం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఒక నక్సల్బరీ ప్రేరణతో సాగినటువంటి ఈ పోరాటం, ఒక శ్రీకాకుళోద్యమ ప్రేరణతో సాగినటువంటి ఈ పోరాటం, గోదావరిలో స్రవంతితో సాగినటువంటి ఆ ప్రేరణతో ముందుకొచ్చినటువంటి అరుణోదయ, ఈ అరుణోదయకు ఆరాటాలు పోరాటాలు కొత్త కాదు. ఇంకా అన్ని కష్టాలను నష్టాలను నిర్బంధాలని సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నటువంటి తరుణంలో ఇవాళ హిందూ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి విప్లవ సాంస్కృతికోద్యమాన్ని, ప్రజా సాంస్కృతికోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నది అని నొక్కి చెప్పడానికే అరుణోదయ ఈ రోజు ఇక్కడ 50 వసంతాల మహాసభల్ని జరుపుకుంటుంది. అందుకోసం తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2 రాష్ట్రాల కమిటీల తరఫున విప్లవ సుస్వాగతం, మీ అందరికీ విప్లవ జయజయలు కూడా తెలియజేస్తా ఉన్నాం. 2 రోజుల మహాసభలు జరుపుకొని ఇవాళ దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని దృష్టిలో తీసుకొని తమ కర్తవ్యాల్ని రూపొందించుకొని ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్ధులం అవుదామని చెప్పేసి తెలియజేయడానికి ఇవాళ ఇక్కడ 50 వసంతాల మహాసభల్ని జరుపుకుంటున్నది. అందుకోసం కామ్రేడ్స్, ఇవాళ ఇక్కడ ఢిల్లీ నుంచి ప్రొఫెసర్ అలోషియస్ గారు వచ్చారు. ఈ ఆహ్వాన సంఘానికి ప్రొఫెసర్ జయదీప్ తిరుమలరావు గారు ఉన్నారు. అట్లనే ఈ ప్రారంభోపన్యాసకులుగా కె శ్రీనివాస్ గారు వచ్చారు. వాళ్ళందరి ఉపన్యాసాలు మనమంతా కూడా వినాలి. వాళ్ళు ఏం చెప్తారో ఆ తగు సూచనలు వాళ్ళ నుంచి వస్తాయి. ఆ సూచనలకు అనుగుణంగా మన ఉద్యమాన్ని ఎట్లా బలోపేతం చేస్తూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి మనమంతా కూడా ఆ రకంగా ఆలోచించి కలిసి ఐక్యంగా ముందుకు సాగుదామని మరొక్కసారి కూడా తెలియజేస్తూ లాల్ సలాం, జోహార్ అమరవీరులకు.